సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన పాశవిక దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మరియు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెదవేగి మండల కేంద్రంలో రాస్తారోకో నిరసన ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు సీజేఐ బిఆర్ గవాయ్ దళితుడు కావడం వల్లనే అహంకారంతో దాడి జరిగిందని, ఇది ఒక దళిత వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యంపై న్యాయ వ్యవస్థపై రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావిస్తూ ఈ దాడికి పాల్పడ్డవారు వ్యక్తులైన వారిని ప్రోత్సహించిన శక్తులు ఎవరైనా వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తూ పెదవేగి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీతో వెళ్లి తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు జొన్నకోటి జాన్, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎర్రా ఆనంద్, ఎంఎస్పీ మండల అధ్యక్షులు మద్దాల మేకియల్ తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేయాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన రాకేష్ కిషోర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. లాయర్ రాకేష్ ని వెంటనే సిగ్గు ప్రధాన న్యాయమూర్తి దాడి చేసిన వారిని వెంటనే జై మాదిగా, జై మాదిగా, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ గవాయ్పై దాడిని, బిఆర్ గవాయ్పై దాడిని, జై మాదిగా, we want బిఆర్ గవాయ్పై దాడి, బిఆర్ గవాయ్పై దాడి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై దాడి. ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ వినతిపత్రాలు ఇవ్వడం మీద సర్క్యులర్ రూపంలో ఇక్కడ పెదవేగి మండలం నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ భారతదేశంలో 78 స్వాతంత్రం గడుస్తున్నా కానీ దళితుల మీద చిన్న నుంచి కూడా పెద్దల వరకు కూడా దళితులపై దాడి జరుగుతుంది. మేము ఈ దేశంలో ఉండే అప్రజాస్వామిక వాదులకు ఒకటే చెప్తున్నాం, బిఆర్ గవాయ్ గారి వెనక ఈ దేశంలో దళిత ప్రజానీకం చాలా ఉంది. బిఆర్ గవాయ్పై దాడి ప్రజాస్వామ్యంపై దాడి, బిఆర్ గవాయ్పై దాడి ఈ రాజ్యాంగంపై దాడి, బిఆర్ గవాయ్పై దాడి ఈ దేశంలో ఉన్న దళితులపై దాడి. ఈ దాడిని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేసి మా జిల్లాలో ఎంఆర్పీఎస్ నాయకులు మొత్తం కూడా మిమ్మల్ని ఒకటే అప్రజాస్వామికవాదులతో ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ముందుగా సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే చీఫ్ జస్టిస్లతో, సీనియర్ చీఫ్ జస్టిస్లతో దీనిపై విచారణ జరిపించి ఆ దాడి చేసిన రాకేష్ కిషోర్ ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగ.